వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. తులారాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు. ఈ యొక్క సంవత్సరంతో మీకు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు అంటే, బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని 6వ సంచారంలో సంచరిస్తున్నాడు, రాహు మే నుండి 5వ స్థానంలో, కేతు మే నుండి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాల అనుకూలం. పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్ స్టాప్. పడ్డ కష్టాలు చాలా తులారాశి వారు అద్భుతంగా ఉండబోతున్నారు. పురోగతి గ్రహం బృహస్పతి కరంగా సృష్టించడానికి భావోద్వేగాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక చాలా మంచిది. వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు. జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి. గురు భగవానుడు సంపద, శ్రేయస్సు, జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు 1 సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు. అద్భుతం కదా. మీరు పడ్డ కష్టాలన్నింటికీ విముక్తి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, డబ్బుతో పాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది. శని 9వ గ్రహంలో నీతిమంతుడిగా అతను చేసే పని ప్రతిఫలంగా ఉంటుంది. శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు. శని భగవాను చూస్తే రాజయోగం అంటారు. రాజదర్శనం, రాజయోగం, భూమి ద్వారా కలిసి రావడం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు. సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఊహించిన ఆర్థిక లాభం, సూర్య శనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం. శుక్రుడు 2025 డిసెంబర్ 8 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు, అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి 28 వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనలాభం, మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్త వింటారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నరఘోష పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగుపెట్టండి. సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి. 52 వారాలు 52 సార్లు మీరు పారాయణం చేయండి, లేదా హోమం చేయండి, ఆదిత్య హృదయం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలుగా యోగం పొందుతారు. విజయోస్తు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో కష్టపడుతున్నారు కదా, వాటి అన్నిటికీ విముక్తి. మార్చి తర్వాత యోగం అంటే యోగం, జాక్పాట్ ఇయర్. అది ఎవరికైనా ఉందంటే ఈ 12 రాశుల్లోనూ ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు. ఎలా? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, అన్ని రకాలుగా. గృహయోగం, వాహన యోగం, వివాహ యోగం, ఉద్యోగ యోగం, అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి. అందుకని నెగ్లిజెన్సీగా కూడా ఉండకూడదు. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచారకాలంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈ సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కని విని ఎరగని రీతిలో ధనలాభం. జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు. చంద్రునితో కలుస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి.
వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలను గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తినిస్తున్నాడు. సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. పంచమ స్థానం శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత ఆధిక్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక అశాంతత ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు కలగడానికి ఈ యొక్క అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయోస్తు. ధనుసు రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 7వ స్థానంలోకి సంచరిస్తున్నారు. శని 4వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 3వ స్థానంలో, కేతు మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నారు. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు. కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది. ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు. శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. త్వరలో అదృష్టకాలం, సంతోషం, విజయాలు, ధనయోగం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా, ఉద్యోగంలో ఉన్న వారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు. రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుర్రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనుర్రాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది. కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి, లేదా మోసపోకండి. అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు. అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి. బాగా చెప్తున్నాను. మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు. ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు. దాన్ని అవ్వకండి. కుటుంబ సమస్యలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది. సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతాంగం మిత్రులకి మిశ్రంగా ఉంటుంది. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి. మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది. మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదినగండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం. ఒక చిన్న పరిహారం చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. శని భగవానునికి, ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని, శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం చేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. నువ్వులు దానం ఇవ్వండి. ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం వేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటారు. విజయోస్తు.
మకర రాశి మిత్రులారా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక 70% బాగుంది, 30% డిస్టర్బెన్స్. ఎందుకంటే 7.5 శని మిమ్మల్ని వదిలేయబోతున్నాడు మార్చిలో. 7.5 సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా, ఉపశమనం ఇవ్వబోతున్నాడు. బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 2వ స్థానంలో, కేతు మే నుండి 8వ స్థానంలో సంచరిస్తున్నారు. మకర రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృతంగా ఉన్న, తృతీయార్థం మధ్యస్థంగా ఉన్న. మకర రాశి వారికి ఏళ్నాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది. కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఇస్తారు, ఆలోచిస్తారు. భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఇది ఒక స్వర్ణకాలం, ధనలాభం కలిగించే, కష్టకాలాన్ని అన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి 2025. రాహు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు, జూదం లేదా స్పెక్యులేటేషన్, లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త. దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న చిలిపి దొంగతనం, దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని సొంత రాశిలో రాహు, ఈ రాశి వారికి అదృష్టం, ఆదాయం 2 కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం. శని క్రమశిక్షణ కల గ్రహంగా ఉన్నాడు కాబట్టి 2 గ్రహాలతో రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ధనలాభం, ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది. ఎవరెవరికి ఎలా ఉంటుందో, నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు. మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం, వ్యాపారస్తులకి అద్భుతం, మకర రాశి స్త్రీలకు అద్భుతం, రాజకీయ నాయకులకు అద్భుతం. గొడవలకు దూరంగా ఉండండి, బాగుందని చెప్పి చేయకండి. వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు. దానివల్ల ఇబ్బంది మీరే పడతారు, జాగ్రత్త అండి. శత్రువు వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సినీ రంగం వారికి శుభ ఫలితాలు, మీడియా రంగం వారికి ఉన్నత పదవి, మంచి అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది. మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే, దక్షిణామూర్తి ప్రార్థన చెయ్యాలి, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి, రావుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి, ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాటి శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని కించపరిచి వ్యంగ్యపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబం ముందు సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది, జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి.
కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు. ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకుడికి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే, దైవ ప్రార్థన చేయవలసిందే, ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? గం గణపతి నమ, ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే. షూరిటీ సంతకాలు పెట్టకండి. బ్యాంక్ చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాళి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయోస్తు. మీనరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఏళ్ళనాడు శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 12వ స్థానంలో, కేతు మే నుండి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు. కేతు సంచారంతో ఈ రాశి వారికి రాజయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దాదాపు 1 సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు. సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది. శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని, అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు. బుధుడు మిథున రాశి, కన్యా రాశుల అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 16 నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది. ఫిబ్రవరి 27, 2025 నుండి రాజయోగం మారబోతుంది. మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను. మీనరాశి జాతకులకి జన్మశని ఏళ్ళనాడు శని ప్రభావం వలన పనులందు స్ట్రెస్, చికాకులు అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాలందు జాగ్రత్తగా వహించాలి. ప్రతి పని యందు సమస్య, ఇబ్బంది పెట్టడం. వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది. రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని చేయాలో తెలియదు, ఒక అయోమయ స్థితిలో ఉంటారు. లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది. పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, మనశ్శాంతి, ప్రశాంతత లేకుండా ఉంటారు. దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే. వ్యాపారస్తులు అప్పుడు సమస్య నుంచి కొంత వేధింపబడతారు. ఖర్చులు విపరీతంగా ఉంటుంది. సరిగా వ్యాపారం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది. మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. గొడవలకు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి. మీడియా రంగం వారికి అస్సలు బాలేదు. కేతు ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ అని కూడా చెప్పాలి. కళాకారులకి ఉన్నాయి. ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను. ఇక్కడ మీరు చేయవలసిన పరిహారం, నవగ్రహాలకి ప్రతి శనివారం, ప్రతి మంగళవారం 19 ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు తైలాభిషేకం చేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా ఉంటారు, ఐశ్వర్యపరంగా ఉంటారు. గ్రహదోషం అంతా తొలగుతుంది. ప్రతి 5-10 నిమిషాలకి కరుంగాళి మాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి. అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు.
ఎడిటర్స్ దీన్ని మొదట పెట్టాలి, ప్రతి రాశికి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మొదట పెట్టాలి. దాని తర్వాత ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు.